హాయ్ అందరికీ, ఇవాళ మనం క్యాలీఫ్లవర్ కర్రీ తయారీ విధానం చూద్దాం. క్యాలీఫ్లవర్ ముందుగా నేను ఒలుచుకుంటున్నానండి. ఒకటి తీసుకున్నాను నేను క్యాలీఫ్లవర్ పెద్దది. ఇలా అన్నీ ఒలుచుకోవాలి. వాటిని మళ్ళీ చిన్నగా ఒలుచుకోవాలండి. ఇలా అన్నీ ఒలుచుకొని ఒక డిష్కి తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో వేసుకుంటున్నాను. వీటిల్లో నేను సాల్ట్, పసుపు వేసుకొని ఉడికించుకుంటున్నానండి. అందులో ఏమైనా సన్నగా పురుగులు ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. అందువలన అలా ఉడికించుకుంటున్నాను. ఒక 2 minutes ఉడికించుకున్నాను అంతే. తర్వాత ఆనియన్స్, 2 ఆనియన్స్, 4 టమాటోస్ తీసుకున్నాను. 3 చిల్లీస్ తీసుకున్నానండి. వాటిని ఇలాగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిని చూడండి ఇలా ఉడికించుకున్నానండి. ఇలా ఉడికించుకొని ఇంకా కర్రీ నేను తయారీ విధానం చూపిస్తున్నానండి. ఇలా ఉడికించుకొని అలా బౌల్లో వడకట్టుకొని పెట్టుకున్నాను క్యాలీఫ్లవర్ని. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్లో నేను సాల్ట్, పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం తొందరగా సాల్ట్ వేస్తే మగ్గుతుంది. తర్వాత పసుపు వేసామంటే బాగా కలర్ కూడా వస్తుంది కర్రీకి. తర్వాత నేను టమాటోస్ వేసుకున్నానండి. ఇలా మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకున్నట్టయితే టమాటా బాగా మెత్తబడుతుందండి. ఇందులో నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను 1 స్పూన్. తర్వాత ఇందులోకి మసాలాకి నేను ధనియాలు, చెక్క, మొగ్గ, కొంచెం బియ్యం తీసుకున్నాను. కొంచెం కొబ్బరి కూడా తీసుకున్నానండి. ఇందులోకి ఇప్పుడు కారం వేసుకుంటున్నానండి. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెడుతున్నానండి ఒక 2 minutes. ఇవి తీసుకున్న వాటన్నింటినీ చిన్నుల్లిపాయ కూడా తీసుకున్నాను. ధనియాలలోకి కొబ్బరి కూడా తీసుకుంటున్నాను. వీటిని మిక్సీ పట్టుకున్నానండి. వాటిని పక్కన పెట్టుకొని ఇందులోకి ఇప్పుడు కొంచెం బాగా మగ్గింది కదా కారం వేసాక వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్ పోసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 minutes పక్కన ఉంచుకున్నామంటే ఇలా బాగా ఉడుకుతుందండి. ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. ఆ తర్వాత నేను ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న ధనియాల పౌడర్ వేసుకున్నానండి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇలా ఒక 5 minutes మూత పెట్టి పక్కన పెట్టుకున్నానంటే కర్రీ రెడీ అయిపోతుంది. అంతే ఈ వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ.